వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను కావ్య. మాజీ మంత్రి సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అదృష్టమైపోయాడు. నెలన్నర రోజులుగా అయిపు లేదు. 1-6 పోలీసు బృందాలు ఎక్కడెక్కడో వెతుకుతున్నా ఆయన ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. హైదరాబాద్, మద్రాస్, బెంగుళూరు, ఢిల్లీ వంటి చోట్లంతా వెతికారట పోలీసులు. కరడుగట్టిన గజ దొంగలను సైతం చిటికలో పట్టుకొచ్చే పోలీసుకు కాకాని దొరకకపోవడం విచిత్రంగా ఉందంటున్నారు. కొందరు పోలీసు ఉద్యోగులే ఆయనకు సలహాలిస్తూ సహాయం చేస్తుండటంతో ఆచూకీ కనిపెట్టడం అసాధ్యం అవుతుందని పోలీసు బృందాలు అభిప్రాయపడుతున్నాయంట. ప్రభుత్వానికి పోలీసులకు సవాల్ విసురుతూ తప్పించుకుని తిరుగుతున్నారు మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. అక్రమ మైనింగ్ వ్యవహారంలో 250 కోట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో A4 గా నిందితుడిగా ఉన్న కాకానిని పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసుల మీద నోటీసులు పంపుతున్నా ఆ మాజీ మంత్రి ఆచూకీ తెలియకపోవడం ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ పక్క హైకోర్టులో ఆయనకు చిక్కెదురైనా పోలీసులు ఆ కేసులో పురోగతి సాధించలేకపోతూ ఉండటం, జిల్లా పోలీస్ బాస్ అనారోగ్యంతో లీవ్ తీసుకోవటం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే అజ్ఞాతంలో ఉన్న ఆ మాజీ మంత్రి ఆచూకీ తెలిసిన వారికి బంపర్ ఆఫర్ అంటూ జిల్లాకే చెందిన మరో మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారట. ఆ క్రమంలో నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఏ నోట విన్నా కాకాని అన్న పేరు మారు మ్రోగుతోంది. మరి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేదా అసలు నిజంగా కాకాని ఆచూకీ పోలీసులకు చిక్కడం లేదా, అధికార పార్టీ పెద్దలు ఎవరైనా కాకానికి సహకరిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలని నోటీసులు రావడం కాకాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినా వాయిదా పడింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది. హైకోర్టులో ఈ కేసు విషయంలో ముందస్తు చర్యలు తీసుకోలేమని తెలపడంతో కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం, ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వాటిలో ఏ ఒక్కటి వాడినా కూడా ఆచూకీ దొరికిపోతుంది. కానీ కాకాని ఈ నెలన్నర రోజులుగా ఇవేవీ వాడటం లేదట. విమానం ఎక్కినా తెలిసిపోతుంది. అందుకే కేవలం కార్లలో మాత్రమే తిరుగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కారులో ప్రయాణించిన ఏదో ఒక టోల్ గేట్ వద్ద సీసీ కెమెరా పట్టేస్తుంది. దానికి చిక్కకుండా తప్పించుకోవడం అంటే ఆరితేరిన నేరస్తుల ప్రావీణ్యమేదో ఆయనకు ఉండాలంటున్నారు. మొత్తానికి కాకాని కోసం వెతికి పోలీసులు విసిగి వేసారిపోతున్నారు. అసలు కాకాని లైఫ్ స్టైలే డిఫరెంట్ గా ఉండేదంటారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎక్కడా లేని దర్జా జీవితం గడిపారట. ఆయన నోటికి హద్దు పద్దు ఉండేది కాదు. ఎవరినైనా ఎంత మాట పడితే అంత మాట అనేస్తుండేవారు. నియోజకవర్గంలో అరాచకత్వానికి ప్రతిరూపం కాకాని అన్న ఆరోపణలు ఉన్నాయి. కంటికి నదురుగా కనపడిన ప్రతి దాన్ని స్వంతం చేసుకునేవారట. అవి ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేటు స్థలాలు కావచ్చు, గనులు కావచ్చు, ఎర్రమట్టి దిబ్బలు కూడా కావచ్చు. చివరాఖరికి కరోనా సాకుతో రైతుల పొలాల్లో పండిన పండ్లు కూడా తన స్వంతం చేసుకోవడం ఆయనకు అలవాటని కాకానిని దగ్గరగా చూసిన వారు చెప్తుంటారు. కాలికి అంటిన మట్టిని గుడ్డతో తుడిచేవాడొకడు, చెప్పు తొడిగేవాడు ఇంకొకడు, చేతిగుడ్డ పట్టుకోవడానికి ఒక నౌకరు, దువ్వెన అందించడానికి మరొక జీతగాడు. ఇంత దర్జా జీవితం జిల్లాలో ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ అనుభవించి ఎరుగడంటారు. అలాంటి ఆయన ఇప్పుడు అన్ని వదులుకొని ఇంత చాటుమాటు జీవితం గడుపుతూ ఉండటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఆ వైభవం అంతా వదులుకొని దొంగవలే నక్కి బ్రతకవలసిన దుస్థితి కాకానికి పట్టడం స్వయంకృతాపరాధమే అంటున్నారు. పొదలకూరు మండలంలోని ఓ క్వాడ్స్ గనిలో అనధికారికంగా బ్లాస్టింగ్ పదార్థాలు వినియోగించిన కేసు ఉంది ఆయన మీద. ఆ కేసులో హైకోర్టులో చుక్కెదురవడంతో ఆయన అరెస్టు తప్పదని భయపడి ఇట్లా దాక్కుంటున్నారు. ప్రస్తుతం ఆ మాజీ అమాత్యుడు సుప్రీంకోర్టుకు వెళ్లడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. అన్ని చక్కబడి సుప్రీంకోర్టులో బెయిల్ దక్కే వరకు, అంటే ఇంకా 2-3 నెలల వరకు కాకానికి ఈ అజ్ఞాత జీవితం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అరెస్టు కావడం కాకానికి ఇష్టం లేదట. బయట ఉన్నప్పుడు లేనిపోని దర్జాలు వెలగబెట్టిన ఆయనకు జైలు జీవితం అంటే చచ్చేంత భయమని సొంత అనుచరులే అంటున్నారు. అంత భయం ఉన్నవాడు జైలుకు వెళ్లవలసినంత నేరాలు చేసి గజ దొంగ తరహాలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి బిక్కుబిక్కుమంటూ బతకటం ఆయన అనుచరులకు తలకొట్టేసినట్లుగా ఉందట. సింహంలా బతికిన తమ నాయకుడు గ్రామ సింహంలా తోక ముడుచుకుని తిరుగుతూ ఉండటంపై ఆయన వర్గీయులు తెగ ఫీలైపోతున్నారట.
మరోవైపు కాకానిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాకాని చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయని, ఎంత తప్పించుకున్నా జైలుకు వెళ్లక తప్పదని గంటా పథంగా చెప్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా భూదోపిడికి పాల్పడ్డారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనపై 17 అక్రమ కేసులు పెట్టించారని మండిపడుతున్నారు. కాకాని డబ్బు కోసం గడ్డి తిన్నారని, అందుకే పాపాలు వెంటాడుతున్నాయని ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. పనిలో పనిగా కాకాని ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు కూడా ఇస్తామని సోమిరెడ్డి బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. మొత్తానికి కాకాని ఎపిసోడ్ జిల్లాలోనే కాదు, యావత్ రాష్ట్రంలో పెద్ద చర్చగా మారింది ఇప్పుడు.